కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పొట్టకొడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని నిప్పులు చెరిగారు. హౌసింగ్ బోర్డు స్థలాలను పేదల అవసరాలకు కాకుండా వేలం వేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే సైబరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. వచ్చిన తర్వాత పెట్టారు లోపల కాదు మీ కాంపౌండ్ వాళ్ళు అనుకుంటే మీ సమక్షంలో అది వేసుకున్నారు. లోపల ఏం లేదు, బయట ఏం లేదు. నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఇక ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపాలిటీ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్ లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి మా కార్పొరేట్ స్కూల్ 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ల కింద ఇస్తే అది దాని అమ్మకానికి బోర్డులు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డులను అమ్మడం. ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్ గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు? నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలలో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్ఫరెన్స్ లో కేపీపీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా అమ్ముకుంటాం. అక్కడ అమ్ముతే జాలు పడుతున్నారు, జాలు పడేశారు, కొట్టేశారు, పనికి రాకుండా కొట్టేశారు. మేము అడిగాం, సార్ మేము ఏదో బతుకుతున్నాం కదా, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కదా అని అడిగితే వాళ్ళు ఏమో ఏదన్నా తీసేయాలి అన్నారు. తీసేయాలంటే మేము ఎక్కడ బతకాలి, నాకు ఇంకా ఎక్కడ బతకాలి చూపించండి, మేము తీసేస్తాం, ఎక్కడైనా చూపించండి అని అడిగిన దానికి సమాధానం లేదు. మేము తర్వాత ఈ సార్ దగ్గరికి వెళ్ళాము, సార్ మాట్లాడినా కూడా వాళ్ళు వచ్చి అలానే చేశారు. మేము అట్లా మా బతుకు అడుగుతున్నాం సార్. 22 సంవత్సరాలు సార్ మేము జయంతి దగ్గర అమ్ముకునే వాళ్ళం సార్. ఆ తర్వాత మాకు ఇక్కడ చూపించారు, ఇక్కడికి వచ్చి కూడా మేము 8 సంవత్సరాలు. మాది నర్సరాపేట దగ్గర సార్, సంతమాగులూరు.